లోకంలో ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి. దేవుణ్ణి తండ్రిగా పరిచయం చేసే ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్. ఆయన దేవుడు మాత్రమే కాదు, దేవునితో పాటు ఆయన నీకు తండ్రి, నీకు నాన్న ప్రేమ ఎట్టుంటుందో నీకు తెలియదేమో. ఈ దేవుణ్ణి పట్టుకో, నాన్న ప్రేమ చూపిస్తాడు, అమ్మ ప్రేమ చూపిస్తాడు, స్నేహితుని ప్రేమ చూపిస్తాడు, అన్న ప్రేమ చూపిస్తాడు. ఏ ప్రేమ కొదువైపోయిందో సమస్త ప్రేమలు ఈ ఒక్క యేసుక్రీస్తులోనే నువ్వు పొందుకోగలుగుతావు. వాస్తవంగా కనికరము అనే పదానికి మనకు తెలిసిన తెలుగు అర్థం కని ప్లస్ కరము అని. కని అంటే చూసి అని, కరము అంటే చెయ్యి అని. ఎవరైనా ఇబ్బందిలో ఉంటే చూసి చెయ్యి చాపటానికి కనికరము అని అంటారు. ఇది తెలుగులో మనకు అర్థమైన మాట. కానీ అద్భుతం బిడ్డలారా, ఇదే మాటను హిబ్రూలో రఖూమ్ అని పిలుస్తారు. రఖూమ్ అనే పేరుకున్న అర్థం ఏంటో తెలుసా? గర్భములో ఉన్న శిశువు పట్ల తల్లి ఎంత జాగ్రత్త తీసుకుంటుందో ఈ దేవుడు నీ పట్ల అంత జాగ్రత్త తీసుకునేవాడు. గర్భంలో ఉన్న శిశువు వాడు తల్లి ముఖం చూడకపోయినా, తల్లికి మంచి చెడులు ఏమి చేయకపోయినా, తల్లికి ఎంత ఉపకారం చేయకపోయినా, ఆ తల్లి గర్భంలో పడిన తర్వాత నా బిడ్డను కాపాడుకోవాలి, నా బిడ్డకు నేను జన్మనివ్వాలి, వీడు గొప్పోడు చేయాలి అని గర్భంలో శిశువు ఏర్పడేటప్పుడు ఒక తల్లి శిశువును ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో ఈ దేవుడు కూడా నీ గర్భంలో ఉన్న శిశువు పట్ల నువ్వు ఎంత జాగ్రత్త తీసుకున్నావో నీవు ఆరాధించే నీ దేవుడు నిన్నంత అపురూపంగా చూసుకుంటాడని మర్చిపోకు. నేను అంటా తమ్ముడా, ఎంత అపురూపంగా చూసుకునే దేవుడు నీకుండగా ఎందుకు నువ్వు భయపడాలి? ఉద్యోగం లేదనో, ఆరోగ్యం బాగా లేదనో, భర్త మంచోడు కాదనో, పిల్లలు ప్రయోజకులు కాలేదనో, వ్యాపారం సరిగ్గా జరగలేదనో, ఆర్థిక పరిస్థితుల్లో చితికిపోయామనో, లోకంలో ఆప్తులు ఎవరినో కోల్పోయామనో, భర్తను కోల్పోయావనో, భార్యను కోల్పోయావనో, పిల్లలను కోల్పోయావనో, తల్లిదండ్రులను బాధ ఉంటుంది. నేను అన్నాం. కానీ ఈ దేవుడు ఎవరో తెలుసా? గర్భస్థ శిశువును ఒక తల్లి ఎలా చూసుకుంటుందో నీవు ఆరాధించే నీ దేవుడు నీ బ్రతుకు కాలమంతా నేను అలా చూసుకునే దేవుడు.